లో వంచండి. మనము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహోన్నతుడమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. మహాదేవ, నీకే మహిమ. దేవాతి దేవ, నీకే స్తుతి. జీవము గల దేవ, నీకే స్తోత్రం. ప్రేమగల మా దేవ, మీకే మహిమ. ప్రేమకు సమాధానమునకు కారకుడమైనటువంటి మా దేవ, నీకే స్తుతి. సాత్వికుడు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవ, నీకే మహిమ. ఓర్పునకును ఆదరణకును కర్త అయినటువంటి మా దేవ, నీకే స్తుతి. నీకే స్తుతి. మహిమగల మహాదేవ, నీకే స్తోత్రం. కృపగల మా దేవ, నీకే మహిమ. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ, నీకే స్తుతి. అబ్రహాము దేవ, నీకే స్తోత్రం. ఇస్సాకు దేవ, నీకే మహిమ. యాకోబు దేవ, నీకే స్తుతి. యెషూరను దేవ, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ దేవ, నీకే మహిమ. ఏలియా దేవ, నీకే స్తుతి. దావీదు దేవ, నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవ, నీకే మహిమ. శద్రక్, మేషక్, అబేద్నెగో అను వారి దేవ, నీకే స్తుతి. తండ్రి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. మా పితరుల దేవ, నీకే స్తోత్రం. దయగల మహారాజా, నీకే స్తోత్రం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో నాయన మేము పరిశుద్ధతను కోల్పోయి నాయన ఇక అంధకార సంబంధమైన అధికారంలో మేము పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి, మమ్మల్ని విడిపించి తండ్రి, ఇదిగో నాయన కొత్త ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచిన భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకు నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలలో తండ్రి మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నిజమే నా దేవ, మహోన్నతుడా, ఇదిగో తండ్రి నాయన, మీరు మీకా గ్రంథము 7:19 సెలవిచ్చిన రీతిగా వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మా పాపములకు విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మనల్ని కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇస్సోపుతో మా పాపంలో కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. సర్వోన్నత నీకే స్తోత్రం తండ్రి. ఇక నైనా సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకున్న ఆయన, మరి ముఖ్యంగా తండ్రి మేమందరము ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఇగో తండ్రి, కంటి వలన ఆయన నేత్రాశలో నాయన నేత్రాస నాయన సాతానుడు కలిగించే ఒక అగ్ని బాణము వంటిది నాయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా పడగొడుతున్నాను నాయన. ఇప్పటికే అనేక మంది నాయన ఇగో నాయన నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి, ఇక నేను మొబైల్ చూడటంలోనే కానీ, సీరియల్ చూడటంలో కానీ, సినిమాలు చూడటంలోనే కానీ, అశ్లీల చిత్రాలు చూడటం వల్లే కానీ తండ్రి అనేక విషయాలలో తండ్రి నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఒక్క మరి జ్ఞాపకం చేసుకుని ఆయన, ఎక్కడ పడిపోయారు ఆ బిడ్డలని తండ్రి అక్కడే లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇంద్రియ నిగ్రహములలో తండ్రి అనేకమైనటువంటి ఉన్నవే తండ్రి. ఇక నేను కొందరు తిండి వలనైనా మత్తువ అయిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి అయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఇక నేను మా నాలుకలను అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మా ఆలోచనలు కావలుంచమని అడుగుతున్నామయ్యా. ఇదిగో తండ్రి, నిజమేనైనా తప్పుడు ఆలోచనలు నాయన హృదయం శుద్ధిగా ఉండినట్లు నాయన కృప చూపించండి నాయన. నాయన ఇవన్నీ కూడా తండ్రి మమ్మల్ని పాపంలో పడవేసేవే నాయన. వీటి నుండి నాయన మమ్మల్ని కాపాడమని అడుగుతున్నామయ్యా. నాయన ఇట్టి పాపములకు లోనైన శరీరం నుండి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడవు నీవే నాయన. నాయన ఇదిగో తండ్రి, ఇగో నాయన ఏమాత్రపు వారం నాయన, పురుగు వంటి వారము తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు యోగ్యులమైతే కాదు కానీ నాయన, కానీ తండ్రి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టి నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇదిగోనైనా మీ లేఖనాలు చెప్పున తండ్రి, మీ మాట చెప్పున తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మేము నాయన, ఇదిగో తండ్రి మీ పరలోకపు కనాన దేశానికి తండ్రి మేము నాయన ప్రయాణం చేయనట్లు నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, మీతో పాటు నడిచి కృప మాకు
మాకు ఇవ్వండి అయ్యా. అయా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించండి అయ్యా. అయా తండ్రి, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కానీ నాయన, యోర్దాన్ నది లాంటి సమస్యలు కానీ ఏ వచ్చినా తండ్రి నాయన, ఇగో తండ్రి మీ సన్నిధి తోడు గురించి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి, ఇదిగోనైనా మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి అయినా, మేము విశ్వాసం ముందు నిలకడగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయా తండ్రి, ఇదిగోనైనా శరీరాశ్రం, నేత్రాశ్రం, జీవపడము జయించడం ఒక నేర్పండి నాయన. సంఘముల నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. సంఘంలో నాయన జ్ఞానం అభివృద్ధిపరచండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు జ్ఞానమందును, మనుషులు దయందును వర్ధిల్లినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ జ్ఞానమందును, విద్యాబుద్ధులు ఎందు దయచేసి తండ్రి మీ సన్నిధిలో యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి వాక్యం ముందు స్థిరపరచి బలపరచమని అడుగుచున్నామయ్యా. తండ్రి, ఈ లోకంలోనికి మేమేమి తేలేదు నాయన, ఏమి తీసుకుని పోలేము తండ్రి. మాకు అన్న వస్త్రము గలవారమే సంతృప్తి పొంది ఉండినట్లు అయినా మాకు అందరికీ తృప్తిని దాయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో నిందారతల పరిస్థితులు బ్రతినట్లు కృప చూపించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన, ఇగో తండ్రి తండ్రి నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నాయన, ఇక నేను మేమందరం కూడా తండ్రి సిద్ధపాటు కలిగి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకందరికీ దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన మేమందరము తండ్రి, ఇక నైనా హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్దని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని బలపరచుటకు తండ్రి, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని తండ్రి ఇకనైనా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఇక తండ్రి ఇకనైనా సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి ఆర్థిక విషయంలో తండ్రి వెనకబడి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ సహాయం దయచేయండి తండ్రి. అనేకులు అప్పుల బాధలు ఉన్నారు నాయన, ఆ బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి మా చేతి పనులు దీవించమని ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఆయా దేవా తండ్రి ఇగోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయన. ఇక తండ్రి నాయన, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో నాయన, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు, ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయన. వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను క్షేమకరంగా తోడుకుని రమ్మని వేడుకుంటున్నాను ఆయన. తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలని, వారి పని పట్ల వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి తండ్రి, ఇక నేను వారి పని పాటలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇంకో తండ్రి నాయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి. గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయరెక్కల చట్టం భద్రపరచమని అడుగుతున్నాను ఆయన. ఈయన పిల్లలైన దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరికీ శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి మా మీదను, మీ మీదను తండ్రి తిరుగుబాటు చేస్తున్నటువంటి అందరూ బిడ్డలు సోషల్ మీడియాలోనే కానీ తండ్రి మేము స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడే కానీ మా మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు నాయన వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగు చేస్తున్నటువంటి ఆ పాపములు మండించండి నాయన. ఇదిగో తండ్రి నాయన వారికి క్షమించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో బండలాంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించండి నాయన. సృష్టికర్త దేవుడని, సృష్టి దేవుడు కదని వారు గుర్తిరినట్లు తండ్రి. ఇదిగో నాయన ఈ లోక దేవత గుడ్డితనం కలుగు చేసింది తండ్రి నాయన. ఇక అటువంటి బిడ్డలకి అందరికీ నాయన మరి మనోనేతలు వెలిగించండి నాయన. బండ్లాంటి రాతి ఉదయాలు తీసివేసి నాయన మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్ శాఖలనే కానీ, బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులనే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి నాయన, వారి రక్షణ కొరకు తండ్రి మరొక మారు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి చిన్న నాయన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న సంఘ కాపరులనే కానీ, నేను సంఘస్థులనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సంఘంలో జ్ఞానం అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా తండ్రి. మేమందరం బుద్ధిగల కన్యకలు వెళ్ళి మేమందరం సిద్ధపడగలిగి ఉన్నట్లు సాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి శోధనలో పడిపోకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి.
తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన. ప్రతి విధమైన కీడును మాకు దూరపరచండి ఆయన. తండ్రి మేము దీనత్వము దయాలత్వం కలిగి ఉండినట్లు ఆయన ఇక నండి మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మార్పు పొందినట్లు ఆయన మాకు అందరికీ నాయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలోనే కానీ మా గృహాలలో కానీ ఐక్యత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో కానీ నాయన మేము కుటుంబంలో కానీ మా దేశాలలో కానీ ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్కరికి నాయన ఐక్యత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరము తండ్రి నాయన మేమందరూ క్రీస్తులో మేమందరము ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రేమ ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఆయా తండ్రి ఐక్యత కలిగి ఉన్నట్లు కుటుంబాలు కలిసి ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి ఒక్కరికి నాయన సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఆయా తండ్రిగా నాయన ఇగో తండ్రి మేమందరము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నాయన మీ సన్నిధులు నాయన బ్రతికి మీరు నా లోకానికి రావడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల మాకు అందరికీ దాచేయమని అడుగుచున్నాం తండ్రి. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. ఆయా తండ్రి ఇగనైనా మీకు ఆయాస్కరమైన మార్గం అయి ఉందన్నదేమో చూడము తండ్రి. నాయన తండ్రి ఇగనైనా మాకు నాయన శుద్ధ హృదయము దాచేయండి నాయన. మీ సన్నిధిలో నిందారహితులుగా పరిస్థితులుగా బ్రతికి మీరు నా లోకానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి, కృపాసత్యము గల దేవుడు అని తండ్రి. ఇగో నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన నాయన మీ సన్నిధిలో అంగీకారం అవునట్లు వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమస్త ప్రార్థన అయినా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని నాయన అవరగడ ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబ్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ కృపా కాపుదలు అనుగ్రహించి మెండైన దేవులతో వారు నింపమని అడుగుచు తండ్రి. ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించో పొంది ఉన్నామని నమ్ముచున్నాం.